ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి వందనాలు. ఈ పగటి వేళ ఆరాధనలో వచ్చి తీరడానికి దేవుడు మనందరికీ కృపావాత్సల్యం దయచేసినందుకు స్తోత్రం. దేవుడు ఇంకా మనల్ని శక్తిపరిచి నడిపించుకొని దేవుని యొక్క కృపావాత్సల్యాన్ని వర్ణించుకు తీరడానికి దేవుడు మనల్ని సహాయపరచుచున్నందుకు దేవునికి స్తోత్రం. దేవుడు గొప్ప దేవుడు, మనల్ని విడిపించి తీరడానికి చాలిన దేవుడు అని బైబిల్ సెలవిచ్చుచున్నది. ఆ విడుదల అనుభవించిన వారు మాత్రమే దేవుని ఏం చేయగలిగేది, ఆరాధించగలిగేది, సేవించుకోగలిగేది. కానీ అలా చేయలేని వారికి దౌర్భాగ్యం. వారికి దేవుని సేవించడానికో, దేవునితో గడిపి తీరడానికో, దేవునితో సమయం విడిచిపెట్టి తీరడానికి వారిలో ఏమి ఉండదు. సమయం ఉండి తీరదు, పర్వాలేదు, అయినా పర్వాలేదు, దేవుడు దానికి తగిన తీర్పునిచ్చే తీరుతాడు. అందుకే బైబిల్ సెలవిచ్చిన మనిషి చేసిన ప్రతి క్రియలకు, మంచిదైనను చెడ్డదైనను, వాటికి తగిన ప్రతివిధి ఏమైతీరేది, భూమిలోనే అనుభవించుకు తీరేది. బాధ కలిగిన మాట అంటే దేవుని బిడ్డలే ఎక్కువ అనుభవించుకొని వెళ్తారు. అది చూసి తీరాలి కదా అన్న బాధ దేవుని సేవకుడిగా మనకి కలుగుతున్నది. పర్వాలేదు, వాళ్ళ బాధలు సహించుకు తీరుతారు. ఈరోజు చదివిన వాక్య భాగంలోకి మనం తిరిగి వద్దాం. లేవియాకాండం 15వ అధ్యాయం దాని మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. సెలవిచ్చను, మీరు ఇశ్రాయేలుతో ఇట్లా నుడి, ఒకని దేహమందు శ్రావమున్న ఎడల ఆ శ్రావము వలన అతడు అపవిత్రుడగును. ఆమేన్. అక్కడ రాయబడిన వాక్యములో మనిషి శరీరానికి కలిగిన పవిత్రత గురించి రాయబడినట్టుగా మనకి కనిపిస్తుంది. హల్లెలూయా. ఓకే, 15వ అధ్యాయం మొదటి వచనం చదివినప్పుడు మనకి కనబడుతున్న మాట శరీరానికి చెందిన అపవిత్రత గురించి మాట్లాడుతున్నట్టుగా మనకి కనిపిస్తున్నది. పోయిన రోజు దేవుని యొక్క వాక్యోపదేశంలో నుంచి వాక్యం గురించి చెప్పినప్పుడు కొందరు అనుకున్నారు నాకేమైనా పిచ్చామా అనుకుంటున్నారు. నాకు పిచ్చేం కాదు, బైబిల్లో మీరు బైబిల్ చదవడం తెలియదు. 15వ అధ్యాయం ఇంటికి వెళ్ళి బాగా చదువుకోండి. ఆడవాళ్ళకున్న నెరవసరి గురించి, మగవాళ్ళకున్న విషయం గురించి మొత్తం వ్యాఖ్యానం రాయబడింది. ఇదేం మా తాత ఇంటి దగ్గర నుంచి తెచ్చిన నామని కదా, బైబిల్లో ఉన్న విషయాలే. మనకి చదవడం రాదు కదా, మనం అలాంటి చదవం, రాదు. అందరూ అనుకుంటున్నారు ఐగురి సిగ్గు నిలదీసే విషయాలన్నీ చెప్తున్నారు. బైబిల్ చదవండి. మీరు బైబిల్ చదవట్లేదు, అందుకే మామూలు సిగ్గుపడిపోతున్నారు. హల్లెలూయా. అందుకే 15వ అధ్యాయం మొదటి వచనం చెప్తున్నా ఏంటి, శారీరకంగా శరీరములో నుంచి వచ్చిన బాడీ డిశ్చార్జ్, శరీరం నుంచి మీ బాడీలో నుంచి డిశ్చార్జ్ రావట్లేదు. ఇది అందరికి వస్తున్నది, మరి చెప్పుకోవడానికి మనకి సిగ్గు. మరి అందుకే ఎంత ఖర్చు పెట్టింది ఏంటిది, ఆడవాళ్ళకున్న ఇది కొనుక్కు, నెలసరికున్న ఇది కొనుక్కోవడానికి పేపకేజీలు కావాల్సి వస్తుంది. రావట్లేదు, పండగలు చేసేస్తారు, కొనేటప్పుడు ప్యాకేజీ. ఏం వివేకం, దేవుని పెట్టి చేసిన పని. అలాగైతే ప్రతి మనిషి శరీరం నుంచి డిశ్చార్జ్ వస్తున్నది. అది చెప్పడానికి ఉన్న కారణం ఏంటంటే నీ శరీరం దరిద్రమైనదో, నీ శరీరం పనికి కాదు, నీ శరీరంలో ఏముంది, శారీరక క్రియ ఉంది, అది ఇలాగే దరిద్రంలా బయటకు వచ్చేది. అర్థం కాలేదు అనుకుంటాను. 90% మంది దేవుని బిడ్డల్లో ఆత్మీయత బయటికి రాదు, శారీరక సుఖాలు బయటకు వచ్చేది. అందుకే ఆరాధన లెక్కుంటున్నాం. శారీరక సుఖం మరి అడిగి కారణం ఏంటిది, శరీరం సుఖం ఇట్లని అంటే ఆదివారం దేవునికి ఆరాధన చేయాలి, శుక్రవారం దేవునికి ఏం చేయాలి, ఉపవాసంతో గడిపి తీరాలి, ప్రార్థన చేసిన పేదలన్నీ పూజ చేసుకున్నాను, ఆశీర్వాదం పర్వాలేదు, దీని లెక్కలు మొత్తం కాచి తీరే వెళ్ళేది. నీవు శరీరంలో ఏం చేసినా దాని ప్రతినిధి ఏం చేయాలి, ఈ భూమిలో అనుభవించుకు తీరాలి. దేవుని బిడ్డగా అనుభవిస్తే ఇంకా భాగ్యం. అందుకే మోషేతో దేవుడు స్పష్టంగా చెప్తున్న మాట, నీ శరీరంలో నుంచి వచ్చినవన్నీ ఏమై తీరేది, అపవిత్రత చెందేది. మన శరీరంలో పవిత్రత చెందేది ఏది లేదు. ఏమన్నా పరిశుద్ధత చెందేది. అందుకే బైబిల్ సెలవిచ్చిన మాట మార్కొసు వార్తల పుస్తకంలో చదవగలిగి తీరితే 7వ అధ్యాయం 14-15వ వచనం చెప్పాలి. చదవగలిగి తీరితే మన శరీరంలో నుంచి వచ్చినవన్నీ మనల్ని ఏం చేసి తీరేది, అపవిత్ర పరిచి తీరేది. ఆ అపవిత్ర పరిచి తీరిన దానిని దేవుడు అధికంగా తీవ్రంగా అర్థం చేయించుకు తీరడానికి లేవియాకాండం 15వ అధ్యాయంలో శారీరకంగా వచ్చిన ప్రతి అపవిత్రను గురించి ఎంచుకొని ఏం చేశారు, చెప్పి తీరారు. మరి మన సంఘ బిడ్డలకి బైబిల్ చదవడం అలవాట్లేదు, ఏమంటే చదువు రాదని వేస్తారు. మరి అలాంటి వాళ్ళకి వినడమే మరి వినడమే, విన్నా కూడా మరి డైలాగ్ వేసేస్తున్నాం, మరి మేమేం చేయాలో మాకు తెలియట్లేదు. హల్లెలూయా. అందుకే నీ శరీరానికి కలిగిన కల్మషాన్ని ఏం చేయగలగాలి, యేసయ్య దగ్గరకు వచ్చి ఏం చేయాలి, పరిశుద్ధ పరచుకు తీరాలి. హల్లెలూయా. అందుకే మార్కొసు వార్త 7వ అధ్యాయం 14-15వ వచనాల్లో యేసయ్య స్పష్టంగా ఈ మాటలు చెప్పేది. బాగా ఆలకించాలి, జన సమూహాన్ని దూరపరచుకొని చెప్పలే.
ఈ కాలంలో దేవుని బిడ్డలకు వాక్యం ఎలా వినడానికి ఇష్టం? వాక్యం విడదీసి చెప్పడానికి కూడా వాళ్ళకి ఇష్టం లేదు. దూరం నుంచి బాగా ఏసైని పోతుంది, మీరు దొంగ ఏసై వెనకాల తిరుగుతున్నారు. బైబిల్ చెప్పుతున్న మాట, వారిని ఏసై ఏం చేస్తున్నారు? దగ్గరికి తీసుకొచ్చి వారితో ఏసయ్య వాక్యం బోధించడం ప్రారంభించి తీరారు. అలాగైతే మనం తింటున్నది ఏంటి? ఇటు నుంచి ఇటు వెళ్ళేది కాదు, మన శరీరాన్ని అపవిత్రపరిచేది అటు నుంచి బయటకు వచ్చేది. చెప్పట్లేదా? కష్టం ఉంది, ఆగానికి లేటుకొస్తున్నా కష్టం ఉంది, ముహూర్తాలకే రావాలి కష్టం ఉంది, లోపల నుంచి ఏం బయటకు వస్తున్నావు అదే నువ్వు ప్రదర్శన పరిచి తీరేది. అలా రావడం కష్టం అనుకుంటా. నీ లోపల ఏ దరిద్రం ఉందో ఆ దరిద్రాన్ని నువ్వు టీవీ లాగా ప్రకాశించేది. ఇప్పుడు ప్రైజ్లో రావాలి, ఇప్పుడు అన్ని భాషలు రావాలి, ఇప్పుడు ఆరాధనలు రావాలి. నీకు లోపలికి వెళ్ళేది నేను ఏం చేయట్లే, అపవిత్ర పరిచి తీరట్లే, లోపల నుంచి వచ్చేది. అలాగైతే పగటి వేళ దేవుని బిడ్డ నీ లోపల నుంచి ఏమవుతుంది? కొన్ని విశ్వాసాల లోపల నుంచి వచ్చేది ఆదివారం శుక్రవారం కూడికల్లో మాకు కనబడి చూరేస్తున్నాయి. మేము ఎంత ప్రార్థన చేస్తున్నాం కానీ ఆ లో నుంచి ఆ దరిద్రమే వస్తున్నాయి. పర్వాలేదు, ఈ రోజు ఆ దరిద్రం వస్తున్నాం కదా, రేపో మాపో అందు లోపల నుంచి ఏమైతే మంచిగా వచ్చింది. అందుకే దరిద్రాన్ని ఎంటర్టైన్మెంట్ చేసే విశ్వాసులుగా మారారు. అందుకే దేవుని వాక్యం బాగా చెప్తున్నది, ఏం చేయకూడదు, సినిమా చూడకూడదు అని చెప్పింది. కారణం ఏంటి? అందులో మంచి ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, చాలా ఉన్నాయి కదా, ఎంచుకోండి. అన్ని జీవితంలో స్వభావంలో కనబడి తీరుతుంది. ఆడ ఆ సినిమా చూస్తున్నాడు అన్న దానికి అర్థమే ఆడి క్రాపింగ్, ఆడి డ్రెస్సింగ్, ఆడి నడవడిక చూస్తే అర్థం ఈ సినిమా చూసి ఏమైపోతున్నాడు, ఫాలో అయి తీరుతున్నాడు. ఆయన అది నేను అపవిత్ర పరిచేదే. ఈరోజు పరిశుద్ధ పరచబడి తీయడానికి నీ శరీరాన్ని ఏం చేయగలిగి తీరాలి? దేవుని దగ్గరికి వచ్చి తీరగలిగి తీరాలి. అందుకే మార్కొస్ వార్త 7వ అధ్యాయం 14వ వచనం మరలా ఒకసారి 15వ వచనం ఒకసారి చదవండి. లోపలికి పోయి మనుషులను అపవిత్రులుగా చేయగలుగునది ఏదీ లేదు కానీ 20వ వచనం, మనుషుని లోపల నుండి బయలు వెళ్ళినది మనుషుని అపవిత్రపరచును. ప్రైజ్ ది లార్డ్. నీ లోపల నుంచి ఏం వస్తుందో మాకు అది ఏం చేసి తీరేది. అలాగైతే నువ్వు దేవుని బిడ్డగా 6 రోజులు ఏం తీసుకొని సంపాదించుకొని 7వ రోజు ఎత్తనావు, అదే మమ్మల్ని నిన్ను ఏం చేసేది? అపవిత్ర పరిస్థితి తీరేది. అంత ఘోరమైనది, అంత దరిద్రమైనది నీ శారీరక విషయాలు, నీ శరీరంలో ఉన్న కన్మషం అంత ఘోరమైనది. అందుకే బైబిల్ సెలవిచ్చిన మాట, శరీర సుఖాన్ని ఏం చేయకూడదు, అధికంగా ప్రోత్సహించడానికి సమయం ఇచ్చి తీరకూడదు. హల్లెలూయా. అందుకే కదా గలాతీ పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం చెప్తున్న మాట, శరీర సుఖం ఏమనగా 5:24, ఇట్టి వాటిని విరోధమైన నియమేమీ లేదు. క్రీస్తు యేసు సంబంధుల శరీరమును దాని ఇచ్చలతో దురాశతోనూ సిలువ వేసి ఉన్నారు. మనం 24వ వచనమేనా? 5వ అధ్యాయం గలాతీ పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం. 24 yes 24 నుంచి కిందకి. వాటికి విరోధమైన నియమమేదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఓ లార్డ్, ఏం చేయాలండి దేవుని బిడ్డగా? దురాశలను ఏం చేస్తుంది? మీరు చదివే వాక్యం, నేను చెప్పే వాక్యమే చదవండి. 24వ వాక్యంలో స్పష్టంగా రాయబడి ఉన్నది, నీ శరీరానికి నీ శరీర క్రియాలకు నీవే ఏం చేయాలి? సిలువ వేయాలి. చదివి అందించే వాక్యం కరెక్ట్ లేకపోతే ఉన్న వాక్య పరిచయం మొత్తం. అందుకే ఎప్పుడు లక్ష్యబోధంతో వచ్చి కూర్చోండి. వాక్యం ఎప్పుడు తీవ్రం చెందేది. హల్లెలూయా. అందుకే బైబిల్ సెలవిస్తే నీ శారీరక క్రియలను ఏం చేయాలి? సిలువ వేయాలి. నువ్వు సిలువను చూడడం కాదు, నువ్వు సిలువను ధరించుకోవడం కాదు, సిలువ వేసి తీరాలి. అలాగైతే ప్రతి క్షణం ప్రతి గడియ నీ పనికి శారీరక క్రియలను ఏం చేసి తీరేది? సిలువ వేసి తీరేది. ఈ దేవుని బిడ్డలుగా నేను పిలిచిండే సిలువ వేయడానికే. దేనిని సిలువ వేయాలి? నీ శరీరములతో వచ్చిన క్రియ, నీ శరీరముతో వచ్చిన సుఖ క్రియలు ఏం చేసుకు తీరాలి? సిలువ వేయలేదనుకో, ఆ క్రియలు నేను తెలివేస్తాను. ఆ సిలువ వేసింది కాబట్టి మనం కనబడలేదు, ఇంటికాడ సిలువ వేసుకొని ఉన్నారు. మంచిగా మంచం
మంచం గల సిలువ వేసుకొని ఉన్నారు. అర్థం కాలేదు. నువ్వు పాపపు క్రియలకు సిలువ వేయలేదు అనుకో, ఆ క్రియలు నిన్నేం చేసి సిలువేసేసి సమాధిలో పెట్టేసి పాపిగా మార్చి నీ జీవితం దౌర్భాగ్యం చేసి నరకాగ్నికి ఏమై తీరొచ్చు, మార్పు చెంది తీరొచ్చు. ఈ పగటి వేళ పరిజ్ఞానం చేసుకో. శరీర సుఖాన్ని ఏం చేయాలి? సిలువ వేయాలంటే బట్టలు ఓడబెట్టాలా, నీ సిగ్గును నిలదీయాలా. సిలువ వేయబడాలి కానీ ఏం చేయదు, ఆభరణాలు తీయరు. సిలువ వెయ్యబడాలా, తీయాలి. సిలువ వెయ్యబడాలా, నెయిల్ పాలిష్ తీయాలి. సిలువ వెయ్యబడాలా, గాజులు గీజులు తీయాలి. రాదు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ కొందరు యేసయ్యని సిలువ వేసేస్తారు. ఎవరిని సిలువ వేసేస్తున్నారు? ఎందుకు? వీడు సిలువ వేయలేక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. విన్నారా నాతో కలిసి? దాని 19వ వచనం చెప్తున్న మాట మీరు చూడండి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. ఓ లార్డ్, స్పష్టంగా బాగా వినండి. అవేవనగా జారత్వం, అపవిత్రత, కామకత్వం, విగ్రహారాధన, ఆవిచారము, ద్వేషము, కలహమును, మత్సరమును, భేదములు. ఓ లార్డ్, నువ్వు కోపపడి పేరు చెప్పు, నో ప్రాబ్లం. ఇంకేదేనో ఏం చేసావు? సిలువేశావు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత కోపము, క్రోధమును, కక్షలు, భేదములు. ఓ లార్డ్, భేదం. మనకి మన సంఘంలో భేదాలు ఎట్లు సూపర్ సంఘం ఉంది. విమతములు, ఓ లార్డ్, చెప్పక్కర్లేదు. ఇంకా ఓ లార్డ్, ఇదే మన అందరికి సవాలు. జంటరాకెళ్ళి ఎవరికి ఊగిపోతారు, చర్చిలో పోతారు. ఎంత మంచి సౌండ్ సిస్టమ్ దేవుడితే ఇటు ఊపిరి ఆడకి జంటరాలు ఇడుగు. నువ్వు అక్కడ ఉన్నావు, ఆడ నువ్వు సిలువ వేయబడ్డావు, ఈడ నువ్వు సిలువ వేయబడలేదు. కాబట్టి ఎన్ని రోజులైంది దేవునికి శుభ్రంగా మనసు మొత్తం ఆరాధన చేసి. దేనితో కూడిన ఆటపాట? ఆ వాక్యం చెప్పమంటే ఎవడు చెప్పడు. ఏం చేయమంటే ఒక డాన్స్ చేయమని వీడు వేసేస్తాడు. చెప్పలేదు. ఈ కాలంలో మీటింగ్లు అన్ని ఏర్పరిచారు. మీటింగ్ల వాక్య పరిచయం తక్కువ, డ్యాన్సులు ఎక్కువ. అవి చూడడానికి కూడా మనుషులకి చాలా సుఖం. కానీ మాకు కొడుకున్నాడు, నాకు కూతురు ఉన్నాడు, చూడు 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 ఎరుపు రంగు వేసుకొని చెప్పి నాదే నాదే. దేవుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? హలో, హల్లెలూయా, హల్లెలూయా. ఈ కాలంలో ఉన్న మహాసభలు, ఈ కాలంలో ఉన్న వాక్య పరిచయం, ఈ కాలంలో ఆత్మీయత మొత్తం ఏమైతే వారి శారీరక క్రియలను ప్రదర్శన చర్చిలో కమిటీ వచ్చేది కూడా ప్రదర్శన. చర్చిలో కమిటీ మాట్లాడిందే జరిగింది. పాస్టర్ గారిని మార్చాలంటే మార్చేది. పరిశుద్ధాత్మకు మరి విలువ లేదు, కమిటీ డిసైడ్ చేసేది. వీడిని ఉంచాలా తీసేయాలా? అదే హలో, ఆ పాస్టర్ గారిని సిలివేసేస్తున్నాం. దేని ద్వారా? శారీరక క్రియల ద్వారా. చెప్పలే మన చర్చిలో అటెండెన్స్ కరెక్ట్. నిన్ను ప్రెసిడెంట్ గా చేస్తే నువ్వు అన్ని వచ్చేస్తావు. నువ్వు కాదు, మీ తాతగారు కూడా నువ్వు సమాజం నుంచి పెరిగి వచ్చేస్తుంది. కారణం ఏంటిది? శారీరక సుఖం ప్రదర్శించే చర్చి ఇప్పుడు ఏమైపోయింది? శారీరక సుఖాలు ప్రదర్శన చేసే ఎంటర్టైన్మెంట్ డిస్క్ అయిపోయింది. మాకు సూటు బూటు వేసుకొని రావడం తెలీదా? డబ్బులు లేవా? ఉన్నాయి. మేము వేస్తే నీకేమై తీరుతుంది? తెల్లదేసేటప్పుడే మీ నాన్న నిగరంగా ల్యాండ్ మమ్మల్ని చూస్తున్నారు. మేము దెయ్యాలలాగా పర్లేదు, అలాగే నేను వస్తున్నారుగా. హల్లెలూయా, హల్లెలూయా. హలో, ఇది ఎంటర్టైన్మెంట్ చూపించే శారీరక సుఖాన్ని ప్రదర్శన పరిచే చోటు, వేదిక కాదు, దేవుని ఆలయం. అందుకే దేవుని ఆలయంలో విగ్రహార్పితం వచ్చి తీరింది. దేవుని ఆలయంలో యాజకుని కాక రాజును భావించి హలో అలా జరిగి తీరినప్పుడు దేవుడు వాక్యం మధ్య. హలో, నాతో ఉన్నారా? రోజు దేనికి సిలివేయండి. 19వ వచనం నుంచి ఉన్నది మొత్తం సిలివేయండి. అసూయ ఉందా? సిలివేయి. నాకు అసూయ బాగా వచ్చేస్తుంది. నేను ఇలా నిలబడిపో, సిలివేసేసుకొని నిలబడిపో. అసూయ వచ్చేస్తుంది. మోహన్ గారు కోరుకున్నారు, నాకు అసూయ అవుతుంది. నా కోరుకున్న పెద్ద దొరుకుంటాడా? అలా
చూసుకొని సిలువైపో. 5 నిమిషాలు పోతే చేతులు నొప్పి పెట్టేస్తాయి. నొప్పి ఉంటుంది మళ్ళీ కర్ర. ఇంకా మీ ఆవిడ మీ పిల్లలు మేకులు కొట్టియండి రా, ఉంచేయండి రా కాసేపు. ఇది అలాగే లేదు, 5 నిమిషాలు ఉండదు. ఎలా? హలో, మేబీ సరే నీ చెయ్య నేను అభ్యంతర పరిస్థితి ఏం చేయాలి? చప్పట్లు కొట్టలేవు, కడుక్కోలేవు, ఓకే పరలోకానికి వెళ్ళొచ్చు. నీ కన్ను నిన్ను అభ్యంతర పరిచి తీరితే దాని అంతా నీ శరీరాన్ని నీవు అంగవల్యం చేసి మన కాదు, అది ఇంకా పని చేయకుండా దాన్ని ఏం చేసి తీరేది, దానిని ఏం చేసి పని శూన్యత చేసి తీరేతనే ఉంది. ఈ ఆరాధనకి కొందరు రాలేని కారణం ఏంటి? లేదు, ఆ అంగవైల్యానికి గురయ్యాడు. ఆడ అందరూ తెలుసు నాకు ఇంట్లో ఏమి పాల్పింపులు లేదు. ఆరాధనకి విలువ వచ్చి తీరేంతటి ఆ గడువు నీ జీవితంలో వచ్చినప్పుడు అప్పుడు మోకాలు ఎంత ఆడేసుకో. వాడిన ఆట ఎవరితో? క్రియేక దేవునితో. మిగతా దెబ్బలు ఆయించుకుంటాడు. అందుకే అందరికీ ఏం ప్రదర్శన? శారీరక నాయను శారీరక సుఖానికి నీవేం చేసి తీరాలి? సిలువ వేయబడి తీరాలి. అసూయ ఉందా, కోపం ఉందా, దానిని రోజుకు రోజు ఏం చేసి తీరాలి? సిలువ వేసేసి వాటి ద్వారా నీవేమై తీరాలి? నిష్ప్రయోజనకరంగా ఉండి తీరాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే కాలంలో దేవుని బిడ్డలేదు దేనిని ఎక్కువగా చూపించేస్తున్నాను. శారీరక సుఖం. నువ్వు ధరించే బట్టలు కూడా శారీరక సుఖానికే. పెళ్ళి వచ్చినప్పుడు ఒక్కొక్క డెకరేషన్ చూడాలి. మాకే అనిపించింది నేను ఎందుకు ఈ పెళ్లికి పిలిపించామని అని చెప్తాను. కారణం ఏంటి? ఎక్స్పోజింగ్ శారీరక సుఖం. మొన్న ఒక విశ్వాసితో మాట్లాడిన ఆమె చెప్తున్నమాట, అయ్యగారు మా పాస్టర్ గారు మంచివారే, మా పాస్టర్ మమ్మల్ని అలా కూతురే మంచిది గారు. మొన్న సినిమా శైలి మొత్తం నేను అన్నాను, మరి చెప్పచ్చుగా, చెప్పేస్తే సంఘం నుంచి తోలేదు, మరి తెప్పించుకొని వెళ్ళిపోవచ్చుగా. అలాగ పారిపోదు. నిజాయితీ కక్కించేసుకొని నిజాయితీ మాట్లాడి ఏం చేయు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి ఇప్పుడున్న సంఘాలను మీరు చూడండి, యేసయ్యను వ్యాఖ్యానపరిచి యేసయ్య గురించి చెప్పి చర్చి మీద సిలువ కట్టేశారు. యేసయ్యను వ్యాఖ్యానం చేసి ఏం కట్టేశారు? మన దగ్గర కూడా కొందరు వచ్చారు, ఇక్కడ సిలువ కట్టండి ఆడసలు ఏం విలువ అక్కర్లేదు, నేనే సిలువ వేయబడ్డాను. నువ్వు నా దగ్గరికి రా, నా శారీరక క్రియలకు నేనేం చేశాను? సిలువ వేశాను. ఎక్కడ సిలువ వేసేస్తే ప్రేరణ లేదు, ఎక్కడ సిలువ వేస్తే సిలువ వేయబడలేని వాడే శారీరక సుఖంలో పరిగెట్టే. దేవుడు నిన్ను చూసినప్పుడు లేవియాకాండం 15 అదే 2వ వచనంలో చదవక్కర్లేదు, ఆ దరిద్రమే. కొన్ని విశ్వాసాలకి యేసయ్య చూసాడు, అది తెచ్చి కొత్త నాయన దగ్గర మేమేం చేయలేం, నిలబడలేం, కూకోలేం. కారణం ఏంటిది? శారీరక క్రియలకున్న దుర్గంధం. వాడు ఆత్మీయుడు కాదు. శారీరక సుఖాన్ని ఎంటర్టైన్మెంట్ చూపించాడు ఎవడు కాదు, వాడు అభిషక్తుడు కాదు. ఎంతో మాటలు చెప్తే ఆడు రక్షణ అన్నాడు, పోగొట్టేశాడు. రక్షణ నీ చేతిలో నుంచి పోతే నీకు అర్థం కాదు, ఫుల్ నటించొచ్చు. అందుకే రక్షణ పొందలేని చూడండి, వాళ్ళకన్నా కింద స్థాయిలోకి మీరు వెళ్ళిపోయారు. వాళ్ళకి ఎక్కడ ఏం జరుగుతుంది, వాళ్ళకన్నా కింద స్టేజీకి వెళ్ళారో పై స్టేజీకి వచ్చారో ఊహించండి. హల్లెలూయా. వాళ్ళకి ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు ఏది మంచిది ఏది చెడ్డదో వాళ్ళు ఏం చేసుకోలేకపోతున్నాం, ఎంచుకు తీరలేకపోతున్నాం. కానీ వారికన్నా శ్రేష్ఠులు మనం అన్నిటినీ ఎంచుకు తీరగలిగి ఏది నా ఆత్మీయతకు లాభం చెందేదో దానిని మాత్రమే నేనేం చేసేది. 90% దేవుని బిడ్డలకి ఏం సుఖం ఎత్తుంది? డబ్బే వారికి సుఖం ఎత్తుంది. హలో, నువ్వు డబ్బు సంపాదించుకో, అదో దేవత అన్న విషయం తెలుసుకో, సంపాదించుకో. నీ ఇంట్లో యేసయ్య దేవుడు కాదు, ఎవరు దేవుడు? డబ్బే దేవుడు, సిరి దేవుడు.
శరీరానికి నువ్వేం చేస్తున్నావు? నీ శారీరక సుఖాలు ఇచ్చేస్తున్నావు. ఏ దేవుడు అంటే ఇండైరెక్ట్ గా నీ ఊహల్లో కళల్లో వచ్చేసిన మాట ఏంటో తెలుసా? డబ్బు లేకపోతే నేనేం చెయ్యలేను. 60,000 రూపాయలు ఉద్యోగం మానేసి నేనే పని చేస్తాను. చూసుకొని నేర్చుకోలేకపోతున్నానంటే ఇంకేం చేయాలి? నీ ఇంటికి వచ్చిన దానికన్నా ఎక్కువ మంది నా ఇంటికి వస్తున్నారు. నీ ఇంట్లోకి వచ్చిన దానికన్నా ఎక్కువ డబ్బులు మేము అందరం పంచి పెడతాం. నాకు దమ్ము ఉంది. నీవు నా డబ్బుల గురించి అడగడం నా బ్యాంక్ బ్యాలెన్స్ కూడా చూపించగలిగే సత్తా ఉంది. నీది నువ్వు చూపించాలి. నువ్వు తెచ్చి నాకు అడగకూడదు. అర్థం కాలేదే? ఎందరికో మనం డబ్బులు ఇచ్చే తిరిగి వసూలు చేయలే. వడ్డీ వ్యాపారాలు ఈ కాలంలో అది కూడా తయారైపోయింది. సంఘంలో ఏం వ్యాపారం? సిగ్గు లేదా దేవుని నామములో ఏం చేయడానికి? తిను నో ప్రాబ్లం. దాని మొదపొట్టి తినే నువ్వేం చేసేది? కడ ముట్టించుకు తీరేది. అది స్పష్టంగా చెప్తున్నది ఏం చేయకూడదు. వడ్డీ వ్యాపారం చేయకూడదు. వడ్డీ వ్యాపారం చేస్తే ఆత్మలను సంపాదించు, పోగొట్టుకోకూడదు. మన సంఘంలో ఒక విశ్వాసికి కొంత డబ్బులు మనం ఇచ్చాం. ఇవ్వలేకపోయినందుకు సత్యమానేది. ఇవ్వలేకపోయినందుకు ఆమె ఇవ్వలేదు, మేము అడగలేదు. నువ్వు ఇవ్వలేదు, నువ్వు వెళ్ళిపోయి. నీ ఇష్టం, నీకు అర్థం. ఆ డబ్బుతోనే నువ్వు వెళ్ళిపో. నేను అడగను కూడా. అర్థం కాలేదు. 10 సంవత్సరాల క్రితం ఒక పాస్టర్ గారికి డబ్బు ఇచ్చింది. మొన్న 2 సంవత్సరాల క్రితం తీసుకొచ్చి 5 ఇదిగోండి 7. నేను దేనికి అన్నాను. కానుగా దశమాకు కాదండి, తొలి నేను ఇచ్చింది. ఎప్పుడు ఇచ్చింది? నేను నా మత్తి మరుపులో కూడా నేనేం చేయలేదు. ఎందుకు? అది శ్రీదేవత అన్న విషయం నాకు అర్థమైంది. ఆ దేవత నాకు వచ్చేస్తే ఆయన మరి నేను పెయిలో చెప్పలేదు. అర్థం కాలేదు. మీరు నాకు వడ్డీకి డబ్బులు ఇచ్చేసి ఆడ కూకొని ఏం వెళ్తారు వాక్యం? నువ్వు బోర్డు చెప్తున్నావు రా పెట్రో, లేకపోతేనే మమ్మల్ని చంపేస్తారు. పెట్రో అని వడ్డీకి మీరు నాకు డబ్బులు ఇచ్చేసి మీరు అక్కడ ఎలా కూకున్నట్టు వచ్చాడు ఇడి పెద్ద పాటు నా సొమ్ము తిని నేను ఇచ్చిన ఎంగిలి తిని ఈ యాటిట్యూడ్తోనే కదా అక్కడ కూకునేది. అందుకే నీ సామగ్రి ఏమి మేము ముచ్చుకోవట్లేదు. ఇందులో రాలే. తినడానికి తిండి లేకపోయినా పర్లేదని మౌనంగా కూర్చుండవచ్చు. కానీ ఎవడి సత్తా తీసుకొని ఏంటి ఆడికి శరీర స్వతం ఇచ్చి తీరడానుకున్న ఆత్మిక స్థితిగతి కాదు నాది. అందుకే అబ్రహాం యుద్ధానికి వెళ్ళిన తర్వాత అక్కడున్న ఏ సామగ్రి ఇక్కడ ముట్టలేదు కారణం ఆడికి తెలుసు. ఆడి ఆత్మీకతను భంగపరిచి తీరేటట్టుగా వాడి శారీరక సుఖం ఏమైతారు తాండవమానికి తీరదు. అది అర్థమైంది. ఇది నాకు వద్దు. కొద్దిగా వాక్యం అటు ఇటు తిప్పేస్తే బోల్డ్ డబ్బులు వచ్చేస్తాయి. ఆడ కూకోబెట్టిన కుర్చీ ఈడ కూకోబెడితే చాలు. నువ్వే ఆకాశ అంతరిక్షం కూకోబెట్టని ఇవ్వం కదా. సంఘం నుంచి విశ్వాసాలు అంటే వెరీ గుడ్ అండి, ఎదుగుతున్నాను అని అర్థం. ఏంటిది? మీరు టీ డికాషన్ అని తయారు చేసిన తర్వాత ఏం పెట్టుకుంటారు? ఒకటి పెట్టుకొని టీ డికాషన్ పోతారు. అవును కదా? దాని ఉపయోగం దాని ఒక్కదానికే. జల్లెడు ఉపయోగం ఎప్పుడు ఎలా పోసి టీ నువ్వు తీసేసుకుంటారు. దీన్ని కాలం తీసేస్తారు. పోయి మంది కాలంకి వెళ్ళినట్టే. అర్థం కాలేదు. శరీరానికి అవయవం నువ్వు కదా విశ్వాసం. దేవుని సేవకుల విశ్వాసాల సేవ శరీరానికి అవయవం. దేవుని ఒక విశ్వాసం మన సంఘం విడిచి ఆయన చెయ్యి అనుకో, అంగవైలు ఇచ్చి మేము బాగా ఎట్టగలుగుతాం, నువ్వు చేస్తావు. ఇది అక్కడికి వెళ్ళి ఆ చర్చికి వెళ్ళావు అనుకో, ఆడకున్నాం చర్చి ఆడికి వెళ్ళి సెట్టింగ్ చెప్పి ఆడంటారు గోల్డ్ బాబు మాకు 2 చేతులు ముందే ఉన్నాయి. నేను లక్ష్మీ దేవత కాదు 10 చేతులు రావడానికి. ఇది అడ్జస్ట్ అవ్వడానికి నానా అల్లంగలను పెట్టేస్తాడు, తప్పెత్తాడు, హాజరైపోతాడు, ఎన్ని యాక్టింగ్లు దాని సెట్ అవ్వదు. ఓకే అలాగండి ఎన్ని సెట్టింగ్లు చేసిన ఇది ఎండిపోతుంది. ఏది అది చెయ్యి అక్కడ ఎండిపోతుంది. అక్కడికి వెళ్ళి అభిషేకం పొంది తూకిన ఎండిన చేత్తోనే, పేజీలో ఇచ్చిన ఎండిన చేత్తోనే. అది దేనికి ఎక్కువ సుఖమే? ఆత్మీయత, శారీరక. లేకపోతే వెళ్ళిపోయిన చరిత్రమే చూడండి. హలో హలో ఇంకెక్కడి నుంచి వెళ్ళిన ప్రాబ్లం లేదు. కానీ సంఘం విడిచిపెట్టాలకూడదు. దానికి తెచ్చుకున్న దౌర్భాగ్యం తిరిగి వచ్చేస్తే కూడా సమస్య. మళ్ళీ అడుక్కోవాలి దేవునికి, దేవా తప్పైపోయి
తగ్గిపోయింది, మందించండి. నీ శరీరం నుంచి నేనేమైపోయాను, తగ్గిపోయింది. అందుకే వివాహ నిషేధన బైబిల్ గద్దించేది. వివాహం డివోర్స్ ఇచ్చుకోవడం ఏంటిది? అది నీకు ఎంటర్టైన్మెంట్ ఉంటుందా? నా కొడుకు ఇంకో పెళ్లి చేసుకోవచ్చు, నా కూతురికి నీకు ఎంటర్టైన్మెంటే. నీకు అదేంటిది? పరలోకానికి అది ఎంటర్టైన్మెంట్ కాదు, అది పాపం. కారణం ఏంటి? వారి ఇరువురు ఒక్క శరీరం. భార్య భర్త వన్ బాడీ. దానిని నువ్వేం చేసావు? విడాకు అన్న వ్యవస్థతో ఏం చేసావు? ఎండేది ఎవరు? ఇరువురు ఎండువారు. లేదు అనుకుంటున్నా. అందుకే ఈ కాలంలో ఆరాధనలు ఆత్మీయత మొత్తం దేనిని ప్రదర్శన పరిచేటట్టుగా శారీరక సుఖం. అందుకే మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చెప్తున్న ఒక మాట మీరు చూడండి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబములు తండ్రి వల్ల పుట్టినవి. ఇప్పుడు డబలింగ్ అయిపోయింది. తొలి ఒకటే ఉండేది, ఇప్పుడు ఎన్ని అయిపోయినాయి? 3 అయింది. ఏంటంటే శరీరాశ, నేత్రాశ, జీవపు. పెరిగిందా? వైరస్ పెరిగిందా? ఎదుగుదల వచ్చిందా? శరీర సుఖాన్ని ప్రపంచం ఇవన్నీ పెరిగింది. తర్వాత ఇవన్నీ తండ్రి వల్ల పుట్టినవి కాదు, అవి లోక సంబంధమైనవే. నువ్వు క్రిస్టియనే, క్రీస్తులో ఉన్నోడువే, కానీ ఎంటర్టైన్మెంట్ లాకమే రాలే. దేనిని చూపించేవాడు? నీ ద్వారా తండ్రి కనబడడు. హలో, ఎవడు కనబడ్డు? తండ్రి అయిన దేవుడు నీ ద్వారా ఏమైతే కనబడదు. అందుకే యేసయ్య చెప్పారు, మాకు తండ్రిని కాస్త చూపించనని. యేసయ్య ఏం చెప్పారు? నన్ను చూస్తే చాలు, తండ్రిని ఏం చేసేటట్టుగా. దాని అర్థం 7 నుంచి మ్యాగ్నిఫై అయ్యి తండ్రిని ఏం చేసి చూడొచ్చు. యేసయ్య ఓకే ఓకే, ఇది తండ్రి అయిన దేవుడు. ఓకే, ఇది యేసయ్య. యేసయ్య మూలంగా ఏం చేయవచ్చు? తండ్రి అయిన దేవుడిని చూసి తీరవచ్చు. ఇప్పుడు యేసయ్యని అక్కడ పెట్టేసి ఇప్పుడు నువ్వు వచ్చావు, నువ్వు నిలబడి నువ్వు ఎవరిని చూచావు? యేసయ్యను చూచావు. నీ ద్వారా లోకం ఎవరిని చూసి తీరవచ్చు? యేసయ్యను, తండ్రి. అందుకే సిలువ వేయాలి. యేసయ్య సిలువ వేయబడ్డాడు, నేను సిలువ వేయబడ్డా. నేను యేసయ్యతో కలిసి ఏమైతే సిలువ ఇద్దరు సిలువ వేయబడినప్పుడు మనల్ని లోకం చూసినప్పుడు ఈ లోపల నాకు యేసయ్య కనిపిస్తున్నాడు. వీడిలో అందుకే ఆరాధన లేకపోతే సాతాను గారు అంటాడు, రే భలే యేసయ్యని చూపెత్తరావురా. శుక్రవారం కొడికలో ఉండండి, భలే యేసయ్యని చూపెత్తరావురా. కర్రలు నరికే చూపించేస్తున్నాం, బావు చూడలే పాత్రం. హలో, ఏంటి నువ్వు లోకానికి ప్రదర్శన పరిచే? లోకాన దేవుని నీవు ప్రదర్శన పరిచి తీరుతున్నావు. ఈ పగటి వేళ పరిశోధించుకు తీరు. హల్లెలూయా. అందుకే లేవియాకాండం చెప్పింది, నాయన లోకాన్ని ప్రదర్శన పరిచే, నా దేవుని ప్రదర్శన పరిచే. ఎక్కడ? ఆ దౌర్భాగ్యం చెందిన శరీరం ద్వారా, ఆ ముడతలు చెందిన శరీరం ద్వారా, ఆ వేస్ట్ వచ్చిన శరీరం ద్వారా దేవుని నా మాట. రోమా పత్రిక 12:2. అందుకే మీ మనసును ఏం చేయాలి? నవీనపరచుకు తీరాలి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి. ఏం మారాలి? మనసు మారాలి. నువ్వు మారక్కర్లేదు, మనసు మారితే చాలు. మనం మార్చేయడానికి గొప్ప ప్రయత్నాలు. ఏం మారాలి? మనసు మారితే నాలుగు చిట్టికి రాగలిగేది. మారలేదు కూడా ఏం చేయడు. 2000 రూపాయల కాగితం బియ్యం నుండి ఎత్తుతారేంటి? ఎత్తే వాళ్ళు ఉన్నారు, నేనేస్తాను. 2000 రూపాయలు దేని మీద ఉంది? 2000 అనండి. 5 కిలోల బంగారం ఉంది, నేనేస్తాను. నాకొద్దు, ఎన్ని కడిగినా నాకొద్దు.
హల్లెలూయా. కొందరికి ముత్యాలు ఆడే కనబడేది. సినిమా చూస్తే ఏడు కావాలి చూసుకోరా బాబు, నువ్వు ఏడ నుంచి చూస్తున్నావు అదే నేను చెప్తున్నాను. ఆ కొంపు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కొందరికి దేవుడి విషయం మొత్తం ఏడ కనబడదు. అందుకే బైబిల్లో వ్యక్తంగా బాత్రూమ్ గురించి రాయబడి ఉన్నది. ఏం చేయాలి? ఏడ పడితే ఆడ గోపురాలు కట్టుకోవడం కాదు, అయిపోయింది. బాత్రూమ్ కట్టించుకోండి. హల్లెలూయా. హల్లెలూయా. దేనిని రిన్యూ చేయాలి? ఇది రిన్యూ అవ్వాలి. ఇది రిన్యూ అవ్వలేదు అనుకో, ఇది ఓల్డ్ అయిపోతుంది. అర్థం కాలేదు. కొందరు ఓల్డ్ విశ్వాసి, రిన్యూ లేదు. ఆత్మలో రిన్యూ అవ్వాలి, ఆరాధనలో రిన్యూ అవ్వాలి, పాటల్లో రిన్యూ అవ్వాలి, అభిషేకంలో రిన్యూ అవ్వాలి, దేవుడితో అనుబంధంలో రిన్యూ అవ్వాలి, సేవకుడితో అనుబంధంలో రిన్యూ అవ్వాలి. వాక్యములో కొందరు ఎప్పుడు పాత స్టాకే. ఏసయ్య 5 రొట్టెలు 2 చేపలు ఎందుకు ఇచ్చాడు చెప్పు? ఎందుకు అక్కడికి ఇచ్చాడో చెప్పు? హల్లెలూయా. లోక మర్యాదలను చంపి ఏం చేయాలి? వాటిని అనుసరించకుండా దేనిని కొత్త మనంతా గుంపులో పోయింది. దేవుని చెప్తాను, ఈ పిల్ల దేవుని చెత్తమే, ఈ పిల్ల దేవుని చెత్త. మరి అన్ని దేవుని చెత్తమా? మనకైతే ఇంక దేవుడు ఎందుకు? నువ్వు బంగారం షాప్కి వెళ్తావు, కిరాణా షాప్కి వెళ్తావు, సామాన్లు కొనుక్కోవడానికి వెళ్తావు, అన్నీ ఎత్తుకొచ్చేస్తావా? అందులో ఏం చేస్తావు? ఏదో ఒక్కటి శ్రేష్టమైనది. నీకున్న పరిమితి బలములో ఏదో దేనిని ఒక్కటి ఏం చేసేది? అలాగైతే ఆత్మీయతను కూడా అలాగే ఎంచుకో. అలాగైతే లేవియాకాండం 15వ అధ్యాయం ప్రకారంగా ఈ దరిద్రమైన చోరి, ఈ దరిద్రమైన శరీరం, ఈ పనికిరాని కుళ్ళు కంపు కొట్టిన ఈ శరీరంలో నుంచి ఇచ్చిన ఈ దరిద్రం వచ్చిన ఈ శరీరాన్ని దేవుడు హెచ్చరికించి చెప్పిన మాట్లాడ, నాయన అక్కడ నువ్వు బతకలేవు, అక్కడి నుంచి బయటికి బయలుదేరి వచ్చే యేసయ్య నవ్వక్కడ వస్తున్నాడు, ఆయన బలియాగమై తీరితే ఏమై తీరొచ్చు? శారీరక సుఖాన్ని. అందుకే ప్రెసిడెంట్ చెప్పే ముందు పక్క పక్కన పోల్చాడు. శరీర సుఖాలలో ఏమైనా ఉన్నాయి, పక్కన కూడా కూకోవద్దు. అందుకే నేను ఎప్పుడు వెనకాల వెళ్ళి కూర్చోను. నాకు తెలుసు ఆడ కూకుంటే కుంభపోయి పోతాం. కారణం ఏంటిది? వెనకాలలో కూర్చున్నాడు, ఎవరు కూర్చునేది? శరీర సుఖాన్ని ఎంటర్టైన్మెంట్ చూసి ముందు కూర్చున్నాడు. ఎప్పుడు ఏం చేసేది? ఆత్మిక విషయం పట్ల దాహం. నాకు ఆత్మికత కావాలి, నాకు ఆరాధన కావాలి, అభిషేకం కావాలి, వాక్యం కావాలి, దేవుడితో అనుబంధం కావాలి. అది నా శరీర క్రియలు ఏం చేసేది? సిలువే. దేవుని మాట. ఈ రోజుల్లో కూడా చాలా మంది దేవుని బిడ్డలు కబాడీలో బతుకుతున్నారు. కబాడీ అంటే కబాడీ పాకీజా ఉన్న చోట్ల బతుకుతున్నారు. పాకీజా అంటే కూడా అర్థం కాలేదా? దరిద్రం ఉన్న చోట్ల బతుకుతున్నారు. ఏం కాలేదు, రిన్యూ కాలే. ఎక్కడున్నారు? డస్ట్బిన్ లో బతుకుతున్నారు. అర్థం కాలేదు. ఏడ బతుకుతున్నారు? మనసు ఫుల్ డస్ట్బిన్, శరీరం ఫుల్ డస్ట్బిన్. కారణం ఏంటిది? శారీరక సుఖంలో బతుకుతున్నావు కాబట్టి డస్ట్బిన్ లో బతుకుతున్నావు. కంపు ఆత్మీకులకే వచ్చేది. అందుకే కదా బాప్తిసం ఇచ్చిన యోహాను విశ్వాసం నిలబెట్టి ఏ కాల సర్ప ఓ బ్రూట్స్ ఆఫ్ వైపర్, పాము ద్వారా జన్మను పొందిన శారీరక సుఖం అనుభవిస్తున్న వాడా ఎలా పిలవాల పాట గారు దేశరాయిస్తారు. మామూలుగానే చంపేస్తున్నారు. ఏ రోజుకి ఏం చెప్పాడు? అన్నక్కగా చెప్పు దేవుడికి. వాళ్ళకి అంత వాల్యూ ఇవ్వలేదంటే డస్ట్బిన్ లో ఉన్నాడు ఇంకేం వాల్యూ ఇస్తారు? చెప్పలేదే. నా మాటలు నేను ముగిస్తున్నాను. దేవుని బిడ్డలారా, డస్ట్బిన్ లో బతికిన నన్ను దేవుడు మార్చాడు. డస్ట్బిన్ లో బతికిన నిన్ను కూడా దేవుడు ఏం చేసి తీరదు? మార్చి బాగుపరిచి నిన్న నిలబెట్టి తీరవచ్చు. యేసయ్య దగ్గరికి వచ్చి యేసయ్య దగ్గర ఏమైతే నీ శారీరక క్రియలను సిలువ వేసేసి ఏమైతే నవీనపరచబడుతుందో
డస్ట్బిన్ నుంచి న్యూ మ్యాన్ అయి బయటికి రా. పాపము నుండి న్యూ స్పిరిట్ అయి బయటికి రా. దుర్గంధం పొందిన చోట్ల నుంచి సువాసన పరిమళం కలిగే అభిషేకంగా బయటికి రా. ఇప్పుడు చిన్నపిల్లలు నిలబడతారు, సాక్ష్యం చెప్తారు. దాని తర్వాత పెద్దలకు సాక్ష్యం చెప్పాలనుకున్న సమయం తర్వాత